ఇంకా మార్చి నెలలోనే ఉన్నాం. అప్పుడే ఎండలు భయపెడుతున్నాయి. ముందు ముందు మరీ మార్చేస్తాయనే భయం వెంటాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకొచ్చే భక్తులు మండే రోడ్లపై పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తోంది. ఎండకు కాళ్లు కాలిపోతుంటే తట్టుకోలేక పరుగులు తీస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వేల కోట్ల ఆదాయం ఆర్జించే టీటీడీ పాలక మండలి శ్రీవారి భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతోందా? భక్తుల్ని భయపెడుతున్న ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వాచ్ ది స్టోరీ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కొలిచేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తూ ఉంటారు. భక్తుల సౌకర్యం కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నా గ్రౌండ్ లో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఈసారి వేసవి ముందుగానే ముదురుతోంది. తిరుమలలో ఎండలు బాగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న తిరువీధుల్లో భక్తులు మండుతున్న రోడ్లపై నడవలేక పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వైట్ పెయింట్ వేసినప్పటికీ భారీ సంఖ్యలో ఉన్న భక్తులకు ఎండల్లో నడవడం పెద్ద పరీక్షగా మారింది. ముఖ్యంగా ఆస్థాన మండపం, షాపింగ్ కాంప్లెక్స్, అన్నప్రసాద కేంద్రం, తీర్థాల ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కాళ్లు బొబ్బలెక్కుతున్నాయని భక్తులు చెబుతున్నారు. ఇక కొండపై నడకదారి పరిస్థితి మరింత కష్టంగా మారింది. నరసింహస్వామి ఆలయం నుండి మోకాళ్ల మెట్లు వరకు ఎండల తీవ్రతకు భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీ శ్రీవారి భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయలేదా? ఎండాకాలం ఏటా వస్తుందని తెలిసినా ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? తిరువీధుల్లో శాశ్వత షెడ్లు, చల్లటి ఫ్లోరింగ్, పాదరక్షలు లేకుండా నడిచే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటం టీటీడీ బాధ్యత కాదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భక్తులకు ఎండ తీవ్రత తగ్గించడానికి ట్యాంకర్లతో నీరు చల్లుతామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమే. కాసేపట్లోనే నీరు ఆరిపోయి ఎండ భగ్గుమని రోడ్డుపై నడవలేని పరిస్థితి వస్తుంది. ప్రపంచంలోనే సంపన్నమైన ఆలయాల్లో ఒకటైన తిరుమలలో భక్తులు ఎండల్లో పరుగులు తీయాల్సిన పరిస్థితి రావటంపై భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎండాకాలం భక్తులకు శాశ్వత సౌకర్యాలు కల్పించలేరా అని ప్రశ్నిస్తున్నారు. పందిళ్లు వేసి రోడ్లపై మ్యాట్లు వంటివి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి చోట మెయిన్ వాటర్ ఉండాలి. వాటర్ తో పాటు మనుషులు కూడా దగ్గరలోనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వన్యప్రాణులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి రక్షణగా ప్రతి ఒక్కరికి సంరక్షణ ఉండాలా అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉండాలా. సెక్యూరిటీతో పాటు వాళ్ళకి చల్లదనం అనేది మెయిన్. ఎండ అయితే ఇప్పుడు ఇక్కడ కింద మనం చూస్తున్నాము. ఇక్కడ నడిచేదానికి పాడ వాయిదుల్లో చెప్పులు వేసుకుని నడకూడదు అంటున్నారు. కానీ ఇక్కడ వసతి అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉండాలి. ఇక్కడైతే కిందకి ఏమన్నా మ్యాట్లు కానీ అలాంటివి అయితే కానీ, లేకపోతే ఎప్పుడు నీళ్లు ఉండే మాదిరి చూసుకుంటే బాగుంటుంది. ప్రాంతంలో ఇప్పుడు చూసినప్పటికైనా కూడా వైట్ పెయింట్ వేయడం జరిగింది. గ్రీన్ మ్యాట్లు కానీ ఏదైనా వేసి పైన కూడా పెండల్స్ కడితే కొంచెం భక్తులకు కూడా ఎండ తీవ్రత వారి మీద పడకుండా ఉంటుందని భక్తుల కోసం అన్ని చేస్తున్నామని చెప్పే టీటీడీ ఎండలకు మండుతున్న తిరుమల రోడ్లు మాత్రం పాలక మండలి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తోంది. సమ్మర్ ఇంకా పూర్తిగా ప్రారంభం కాకుండానే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.